ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే, సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నారు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి, సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకుని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు వల్ల మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మ జాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్యా. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, ధనుసు రాశి వారికి జూలై మాసంలోనే ఎటువంటి ఫలితాలు ఏర్పడిపోతున్నాయి? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి
మంచి ఫలితాలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 17 నుంచి కొంచెం మార్పు. రవి భగవానుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మిథునం నుంచి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు కనుక సో కర్కాటకం వీళ్ళకి ధనుస్సు వాళ్ళకి అష్టమ స్థానం అయింది. దానివల్ల కొంచెం కోర్టు విషయాల్లో, లావాదేవీ విషయాల్లో, ఎప్పటి నుంచో పెండింగ్ పడే విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే శని భగవానుడు వక్రించి ధనస్సుని చూస్తున్నాడు. తృతీయ స్థానాధిపతి శని భగవానుడు వీళ్ళకి కుంభంలో శని భగవానుడు ఉన్నాడు. ఆయన మామూలుగా అయితే కుంభం నుంచి ఆయన చూసే దృష్టి 3వ స్థానాన్ని. శని భగవానికి సాధారణంగా వీడు ఏమనుకుంటారంటే తృతీయ స్థానం అనుకూలిస్తుంది కదా శని ఉన్నాడు అని అనుకుంటారు కదా. అనుకుంటారు. కాకపోతే సమస్థానం అంటే సమరాశి, ధనస్సు అనేది గురువు రాశి, మకరం కుంభం అయింది సమరాశుల కింద లెక్కేసుకుంటారు. శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, సమరాశి ఫలితాలే ఇస్తాడని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే శని భగవానుడు వక్రించి మళ్ళీ ధనస్సుని చూడడము, తర్వాత ధనస్సు నుంచి కర్కాటకంలో రవి ప్రవేశించడము, ఇది కొంచెం అష్టమ స్థానం. ఏదైనా సరే ఫేవరబుల్ అయినప్పటికీ కూడా, సో గురువుకి రవి ఫేవరబుల్ అయినప్పటికీ కూడా అష్టమ స్థానాధిపతి ఎప్పుడైనా సరే, అష్టమ స్థానం అనేది మనకి ఎప్పుడు కూడా సీక్రెట్ హౌస్ కింద లెక్క. ఏ సిచ్యువేషన్స్ ఎలా ఇస్తాడో తెలియదు. అది కర్కాటకలో అయింది కనుక హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత కోర్టు విషయాల్లో, కోర్టు వ్యవహార విషయాల్లో వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ నెలలో ఏదైనా కోర్టు విషయాలు, వ్యవహార విషయాలు ఉంటే వాయిదా వేయించేసుకోవడం మంచిది. సో సంతాన విషయంలో వచ్చినప్పటికీ కొంచెం సంతానానికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం, మాయలో పడే అవకాశం, భ్రమలో పడే అవకాశం ఉండే అవకాశం ఉంది. తర్వాత ప్రేమ వ్యవహారాలు ఉండే అవకాశం కూడా ఉంది పిల్లల విషయంలో. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి, గట్టిగా మాట్లాడితే మేము ఇంతే ఫిక్స్ అయిపోయాము అని మేము చేసుకుంటాను అని మనం ఎదురుస్తారు కనుక సాఫ్ట్గా డీల్ చేసి, అలాంటి విషయాలు ఉంటే మాట్లాడకుండా ఈ నెల మౌనం వహించడం, వాళ్ళతో ఏ విషయం చెప్పకుండా మాకు ఇప్పుడు ప్రస్తుతం వినే ఇంట్రెస్ట్ లేదమ్మా అని చెప్పి తప్పించుకోవడం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమిటంటే ఏ విషయమైనా వీళ్ళు మొండిగా వేసి ఇంకా మొండిగా తయారవుతాయి కానీ సిచ్యువేషన్స్ కానీ వీళ్ళకి అనుకూలంగా మారవు. జనరల్గానే ధనస్సు రాశి వాళ్ళు సహజంగానే మొండితనం కొంచెం ఉంటుంది వాళ్ళకి. ఏ పని ఎందుకు అవ్వదు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుందనే మొండితనం, ధైర్యం, సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఈ ఉండడం వల్ల దీంతో కొంచెం మేము అనుకున్నట్టే జరగాలి, మేము అనుకున్నట్టే చేయాలి అని వాదిస్తే అది ఇంకొంచెం వ్యతిరేకంగా వీళ్ళకి మారుతుంది తప్ప వీళ్ళకి అనుకూలంగా మారదు. అందువల్ల వీళ్ళకి అనుకూలంగా మారాలి కనుక కాస్త కామ్గా ఉండడం, దైవారాధన చేసుకోవడం ఉండడం మంచిది. చాలా ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించాలి మరి ఈ గండాల నుంచి వాళ్ళంతా గట్టెక్కాలి అని అంటే? ఏ విషయమైనా సరే మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న. డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది, డబ్బులు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. సో వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు ఆలోచించుకొని మొదలు పెట్టడం ఇంపార్టెంట్. సో డబ్బులు ఇరుక్కుపోయేదని అన్నా ఇబ్బంది పడతాము, డబ్బులు ఒకవేళ మోసపోవడం అన్నా ఇబ్బంది పడతాం. సో కొంతమంది ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ చేయిస్తాం అని చెప్పి డబ్బులు తీసుకుని అడ్వాన్స్ తీసుకుని చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచించి వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారం, రెమెడీస్ అంటే ఏంటంటే, వీళ్ళు మంచిగా ఏ విషయం తెలియదు కనుక శని భగవానుడు దక్కరించి ఉన్నాడు. ఇల్లు కొనడం, ల్యాండ్స్ కొనడం ఇవన్నీ కూడా కొంచెం వాయిదా వేసుకుంటే బెటర్ అంటారా? ఈ వీళ్ళు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు అందుకుంటాయి. కేవలం ఈ ఒక నెల మాత్రమేనా లేకపోతే సంవత్సరం మొత్తంలోనే? సంవత్సరం మొత్తం మీద ఉంది. అలాగే ఇది గోచారంలో ఉన్న విషయాలు. జన్మ జాతకంలో ఒకవేళ వాళ్ళకి యోగాలు బాగుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు జన్మజాతకం ఉన్న వాళ్ళు జన్మజాతకాన్ని చూపించుకోవడం ఒకసారి చేసుకోవాలి. ధనుసు రాశి అంటే నా జాతకంలో నాకు రాహు యోగిస్తున్నాడు కదా అని ఇప్పుడేంటి వీళ్ళు చెప్పారు అనుకోవచ్చు. సో జన్మజాతకంలో ఎలా ఉన్నది అన్నది వాళ్ళ పర్సనల్ జాతకాలు చూసుకోవాలి. జాతకం లేని వాళ్ళకి, గోచారం చూసుకునే వాళ్ళకి ఈ నెల రిజిస్ట్రేషన్స్ కానీ ఏం కొనడం కానీ చేయడం మంచిది కాదు. ఒకవేళ కొనాలంటే పక్కా నిజంగా మనుషుల్ని పర్లేదు మాట మీద నమ్మకం ఉందిలేండి అని చెప్పకుండా పత్రాల మీద నమ్మకం పెట్టి, వస్తువుల మీద నమ్మకం పెట్టి చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మన వాళ్ళే అని అంటే చతుర్థ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నారో ఎక్కువ తెలిసిన వాళ్ళే మోసం చేస్తారు. కావాలని మోసం చేయకపోవచ్చు, సిచ్యువేషన్స్ అలా మారచ్చు, చెప్పలేము. ఎవరి సిచ్యువేషన్ ఎలా మారుతుందో ఎప్పుడు ఏం తెలియదు కదా. సో అందుకని స్థిరాస్తులు, ఆస్తులకు సంబంధించింది, కుటుంబ స్థానాలు కూడా. సో తల్లికి సంబంధించిన వ్యవహారాలు అంటే తల్లిదండ్రుల వైపు బంధువులు కొన, రాహు అంటే మేనమావ సంబంధించిన బంధువులు కొన. సో ఇలా ఇన్ని రకాల సత్సంబంధాలు కలిసిన వాళ్ళంటే తెలిసిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. సో ఇలాంటి వ్యవహారాలు మన వాళ్ళే కదా, అంత పెద్ద విషయం ఉందని అంటే వాళ్ళకి సిచ్యువేషన్ ఒకవేళ వీళ్ళకి ఇచ్చే పరిస్థితి రాకపోవచ్చు, ఇరికిపోయే పరిస్థితి రావచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఎవరితో అయినా సరే ఒక లెక్క, ఒక పత్రం తీసుకొని జాగ్రత్తగా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. అదర్వైజ్ చేయకుండా ఉండడం ఉత్తమమైన ఫలితం. అమ్మ, ధనుసు రాశి వారికి జూలై మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, దైవారాధన ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.